ప్రదీప్ గారు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ చూద్దాం. ఫస్ట్ సార్, నా పేరు సాయి కృష్ణ. నాది చిన్న సందేహం. మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది కరెక్టో రాంగో మనకి ఎలా తెలుస్తుంది? డెసిషన్ ఒకవేళ మీరే తీసుకుంటే కనుక తర్వాత మీరు తీసుకునేటప్పుడు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ డౌట్ రాదండి. అయితే డెసిషన్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ కొందాం అనుకున్నారు అనుకోండి, అయితే ఆ కొనే పర్పస్ ఏంటి అనేది, ఓకే, అట్రాక్టివ్గా ఉండాలా లేకపోతే మీకు కంఫర్టబుల్గా ఉండాలా? మీకు కంఫర్టబుల్గా ఉండాలనుకుంటే కనుక అల్టిమేట్ ఆన్సర్ మీ దగ్గరే ఉంది. కానీ అట్రాక్టివ్గా ఉండాలంటే రిలేటివ్ ఇదనమాట. అయితే మీరు అబ్సల్యూట్ టర్మ్స్లో ఆలోచిస్తే కనుక మీకు కన్ఫ్యూజన్స్ ఉండవు. రిలేటివ్ టర్మ్స్లో ఆలోచిస్తే కనుక బయట వాతావరణం మారగానే మళ్ళీ మీ లోపల డౌట్ స్టార్ట్ అవుతుంది. అయితే మీరు డిసిషన్ మీ సొంతంగా తీసుకున్నదా లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల తీసుకున్నదా, ఇది ఆలోచించుకొని డిసిషన్ తీసుకుంటే ఈ కన్ఫ్యూజన్ రాదు. హలో సార్, నా పేరు వ్యాస్. నేను IIITలో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సార్, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ప్రతి దాంట్లోనూ గైడ్ చేస్తారు, కానీ సడన్గా ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం నీ డెసిషన్ నువ్వే తీసుకో అంటారు. అలాంటి టైంలో ఆ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఆ డెసిషన్ ఎఫెక్టివ్గా ఉండాలంటే? ఒక డెసిషన్ అంటే కెరియర్ పరంగా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అది సడన్గా ఒక్క రోజులో తీసుకునే డెసిషన్ కాదండి. అది జనరల్గా అంటే మీ అలవాట్లను బట్టి మీరు ఏ పనులు చేస్తే చాలా హ్యాపీగా ఉంటారో దాన్ని బట్టి తీసుకోవాల్సిన అంశాలు. అయితే అది మీ ఒక్కరు అంటే యాజ్ ఎ స్టూడెంట్ ఒక్కరు తీసుకుంటే సరిపోదు. ఓకే, అది అందులో పేరెంట్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ఏమైందంటే ఈ సమాజం ఒత్తిడి వల్ల మేము కనుక అడ్వైజ్ ఇచ్చి వీడిని తీసుకో అని చెప్పిన తర్వాత ఒకవేళ అది ఫెయిల్ అయితే అంటే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ మా మీద పడుతుందేమో అన్న భయంతో కొంతమంది పేరెంట్స్ అలా చేయొచ్చు. అందరూ పేరెంట్స్ అలా చేయరండి. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లలు ఏ డిసిషన్ తీసుకున్నా సరే మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది అనే దాంట్లోనే ఉన్నారు. ఓకే, కానీ ఏమవుతుందంటే స్టూడెంట్కి బయట వాతావరణము ఇంట్లో వాతావరణము కొంచెం తేడా ఉంది కాబట్టి ప్రెషరు బయట నుంచి ఇంట్లోకి వస్తుంది, ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. అయితే అటు వాళ్ళకి నచ్చింది చేయలేక, పేరెంట్స్కి నచ్చింది చేయలేక, సొసైటీ వాళ్ళకి నచ్చింది చేయలేక ఏంటంటే డ్యూయాలిటీలో కంటిన్యూస్గా ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఇచ్చే అడ్వైజ్ ఏంటనంటే మీరు ఏ పని అయితే అలసిపోకుండా చేయగలుగుతారో దాన్నే కెరియర్గా ఎంచుకోండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇది సడన్గా చేసేది కాదు. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరినీ ఏమంటారంటే కన్విన్స్ చేయాలి. అయితే మీరు అది న్యాచురల్గా డిసిషన్ తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా అందరూ కన్విన్స్ అవుతారండి. సడన్గా ర్యాష్గా డిసిషన్ తీసుకున్నారనుకోండి అందరికీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అందుకనే చాలా మటుకు మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్స్ కానీ సరేలే ఇప్పుడు మనం ఏం చెప్పలేం కాబట్టి వదిలేద్దాం అనుకుంటారు. తర్వాత మళ్ళీ మీరు బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారు. సార్, నా పేరు అశ్విని. నేను IIITలో స్టూడెంట్ సార్. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ ఇంపార్టెంటే. లైక్ ఇఫ్ చూసింగ్ మై ఇంజనీరింగ్ బ్రాంచ్ ఆర్ ఎనీథింగ్, ఇప్పుడు ఆ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే బెస్ట్ అని ఎలా చూస్ చేసుకోవాలి? ఇది విద్యార్థుల్లో జనరల్గా వచ్చే సమస్య ఇదండి. అయితే విశిష్టత, శ్రేష్టత అని 2 అంశాలు ఉన్నాయండి. ఓకే, విశిష్టత అంటే టు బికమ్ స్పెషల్, శ్రేష్టత అంటే టు బీ ఎక్సలెంట్. అయితే ఎప్పుడైతే ఈ ఆప్షన్స్లలో కన్ఫ్యూజన్ వచ్చేది సెకండ్ కేటగిరీలోనండి. అంటే మనం విశిష్టత గురించి తాపత్రయపడుతున్నాం అనుకుంటే అప్పుడు ఆప్షన్స్లలో కన్ఫ్యూజన్ వస్తుంది. అయితే శ్రేష్టత గురించి చేసేవి ఏ పనులైనా సరే అది కొంచెం న్యాచురల్గా వెళ్ళిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు 4 షర్ట్లు 4 కలర్లు ఉన్నాయి, దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది అది జస్ట్ ఏమంటారంటే క్లియర్గా చెప్పాలంటే అది ఇంద్రియాలకు సంబంధించిన విషయం. ఓకే, ఏంటి ఈ రంగు మీకు బాగా అనిపిస్తుంది, అది వేసుకోండి. కానీ ప్రాబ్లం ఎలా ఉందంటే ఈ రంగు ఇది నేను వేసుకుంటే వేరే వాళ్ళు నన్ను ఎలా చూస్తారో అనేది వచ్చింది చూడండి. అప్పుడు నలుగురు 4 రకాలుగా చూస్తున్నారు, అక్కడ మనకు కన్ఫ్యూజన్ ఉంది. ఇది నాకు ఎలా ఉంటుందో అని చూస్తే కనుక అక్కడ కన్ఫ్యూజన్ రాదండి. అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండడం వల్ల ఇంకా అంటే క్లారిటీ పెరగాలి, కానీ ఎక్కువ ఆప్షన్స్ ఉండి కన్ఫ్యూజన్ అయ్యింది అని అంటే మన అండర్స్టాండింగ్లో లోపం ఉంది అన్నట్టు. అప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఇన్ దిస్ ఈజ్ మీరు యూ టేక్ గైడెన్స్ ఫ్రమ్ సంబడి హూ ఈజ్ నియర్ యూ, ఓకే, హూమ్ యూ ఫీల్ దే ఆర్ రైట్ పీపుల్. హలో సార్, నా పేరు నీలిమ. నేను ఎంటెక్ చదువుతున్నాను సార్ IIITలో. సార్, ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది, బట్ అది ఎంతవరకు ఉండాలి అండ్ ఒకవేళ ఉంటే దాని నుంచి బయటకు వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు మీరు కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారండి. కొన్ని ఏంటంటే షార్ట్ టర్మ్, కొన్ని ఏమో లాంగ్ టర్మ్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, ఓకే, జాబ్,
ఓకే, ఇవి కొంచెం లాంగ్ టర్మ్ డెసిషన్స్, అంటే మీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది దీంట్లో. ఓకే, ఇవాళ రాత్రి ఏం తినాలి, లేకపోతే ఏ హోటల్కి వెళ్ళాలి, ఇవి కొంచెం షార్ట్ టర్మ్ డెసిషన్స్. అయితే లాంగ్ టర్మ్ డెసిషన్స్లలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ క్లోజ్గా ఉండేవాళ్ళు, మీ అంటే ఎస్పెషల్లీ నేను క్లోజ్గా అంటే ఈ మీ పేరెంట్స్, సిబ్లింగ్స్, టీచర్స్ అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, సో వీళ్ళందరికీ అంటే మెల్లమెల్లగా చెప్తూ ఉండాలి. డిసిషన్స్ అనేవి సడన్గా తీసుకునేవి కాదు, న్యాచురల్గా రావాలన్నమాట. ఇప్పుడు సపోజ్ 2 సంవత్సరాల తర్వాత నేను ఏం చేస్తాను అని అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి అది. అంటే నేను ఈ డైరెక్షన్లో వెళ్దాం అనుకుంటున్నాను అంటే ప్రోస్ అండ్ కాన్స్ అవన్నీ పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం. సడన్గా తీసుకున్నారనుకోండి, దెన్ దెర్ ఈజ్ ఏ ఇష్యూ ఇన్ దట్.